బిగ్ బాస్ సీజన్ 9 లో రాము రాథోడ్ అలాగే సాయి వీళ్ళిద్దరూ ఇలా ఎలిమినేట్ అయ్యాడో లేదో అప్పుడు బిగ్ బాస్ 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ఏంటంటే హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరినీ కూడా గార్డెన్ ఏరియాలో పిలిచి మీరు ఎవరినైతే నామినేషన్ చెయ్యాలంటున్నారో దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేషన్ చెయ్యాలి అంటూ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే అందరూ అనుకున్నట్టే తనూజ అయితే గనక దివ్యాని నామినేషన్ చేసి రెచ్చిపోయిందని చెప్పాలి. ఇప్పటి వరకు నామినేషన్ లో చూసిన తనూజని ఒకెత్తు ఈ 10వ వారం నామినేషన్ లో దివ్యపై మరోకెత్తనే చెప్పాలి. ఇక తనూజ దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే దివ్య నీకు అసలు గేమ్ గురించి గేమ్ ఆడుతున్న వాళ్ళ గురించి అసలు ఏదీ తెలియదు, నువ్వు ఒక సెల్ఫిష్నెస్వి. అంతేకాకుండా అయ్యో ఒక అమ్మాయి టాస్కుల పరంగా అంత బాగా ఆడింది కదా, సో అలాంటి అమ్మాయిని నువ్వు గేమ్లో ఉంచాలి అని అనేది కూడా లేకుండా నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించో, అయినా నాకు నో ప్రాబ్లం. కానీ నేను నీ దగ్గరికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మరీ అడిగాను, దివ్య ప్లీజ్ నాకు సపోర్ట్ చేయంటే నువ్వేమన్నావు, నువ్వు అలాగే రీతు ఉంటే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాను, కానీ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి ఉంటే నేను చెయ్యలేను అంటూ నువ్వు అన్నావు. దానికి కూడా నేను అగ్రి అయ్యాను. కానీ రీతు అలాగే నేను ఉన్నప్పుడు మరి నువ్వెందుకు డెసిషన్ తీసుకోలేదు అంటే అక్కడ దానికి బదులుగా దివ్య డిఫెన్స్ చేసుకుంటూ తనుజ నాకు ఆ మూమెంట్లో నువ్వుంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ కెప్టెన్ అవ్వలేడేమో అనిపించింది, అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అంటే నాకు అలా అనిపించలేదు. నాకే కాదు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి బయట ఉన్న ఆడియన్స్కి ఏమనిపించింది అంటే బర్నీ గారి విషయంలో నేను నీ గేమ్ ఆడుకని 10 సార్లు చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేసావని అనిపించింది. ఇక నామినేషన్ అయితే డైరెక్ట్గా చేసావు, దానికి నేను యాక్సెప్ట్ చేశాను. కానీ చివరి వరకు అందరిలాగే కెప్టెన్ అవ్వాలని నాకు ఉంటుంది కదా, దానికి ఏమన్నా పోనీ నాకు ఎవరైనా సపోర్ట్ చేశారా? లేదు. మొన్న లాస్ట్ వీక్ అంతా కూడా నా గేమ్ నేనే ఇండివిజువల్ గేమ్ అనుకున్నాను. ఏది ఏమైనా సరే దివ్య నీలో ఉన్నది చాలా క్రూరత్వం, ముఖ్యంగా నువ్వు ఒక కన్నింగ్ ఫెల్లో. నీ గేమ్ కాకుండానే బర్నీ గన్ గేమ్ కూడా పాడు చేస్తున్నావు. నీకు గొంతు చించుకునేలా ఆయన చెప్తున్నప్పటికీ కూడా నీకు దూరం ఉండమని అయినా సరే నువ్వు అనేదానివి నీ ధోరణిలోనే పోతున్నావు. నాలాగా బర్నీ గారిదాలాగా ఏదో ఒక బంధం పెట్టుకొని కొనసాగాలని చూస్తున్నావు. నీ పప్పులు ఇక్కడ ఉడకవమ్మా అంటూ ఇక్కడేం బేరాలు లేవమ్మా అంటూ రెచ్చిపోయింది తనుజ. లాస్ట్ టైము ఏదైతే చిట్టి పికిల్ రమ్య మాట్లాడినప్పుడు విజిలేసిందో ఈ రోజైతే గనక నీ దగ్గర పప్పులు ఉడకవమ్మా నా దగ్గర అన్న డైలాగ్ అయితే నెక్స్ట్ హైలైట్ అవుతుందనే చెప్పాలి. మరి మొత్తానికి నామినేషన్లో మరి తనుజ దివ్యాని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.